హాయ్, వెల్కమ్ బ్యాక్ బిల్ల ట్రావెల్ ఫుడ్. ఒకసారి చూడండి, గోవా టూరిస్ట్ అనమాట. ఇదే నువ్వు గోవాకి వచ్చినావు అంటే కలంగుట్ బీచ్కి దగ్గర దిగుతావు. నువ్వు బాగా బీచ్లో కాదు, ఇక స్ట్రేట్ వే లెఫ్ట్ తిరిగితే కలంగుట్ బీచ్, కలంగుట్ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి సీదా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట గోవా. ఒక్కసారి చూసుకోవచ్చు మీరు. మనమైతే ఇప్పుడు కలంగుట్ బీచ్ లోపలికి వెళ్తున్నా. ఒక్కసారి మీరు చూడండి ఎట్లుంటారు. మొత్తం ఫారినర్స్, మొత్తం కేరళ వాళ్ళు, ఆల్మోస్ట్ అందరు మిక్స్డ్ ఉంటారు కానీ బాగుంటారు. మీకు ఒకసారి చూపిస్తారు చూడండి. కానీ స్కామ్లో మాత్రం ఇరకకండి. అమ్మాయిలు అని చెప్పేసి, మసాజులు అని చెప్పేసి మాత్రం ఇరకకండి. మొత్తం బుక్ అయిపోతారు. ఓన్లీ షాపింగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టూరిస్ట్ కోసం హోటల్స్ ఉంటాయి, కొంచెం స్పెషల్ హోటల్ రెస్టారెంట్స్ అవి అనమాట ఇక్కడ ఉన్నది. చూడు మామ చూడు, ఇది మాత్రం నీకోసమేరా. లాస్ట్ టైం నేను ఎప్పుడు వస్తావు అని చెప్పేసి మెన్షన్ చేసిన, కానీ ఈసారి నేను చూపిస్తా చూడు. కానీ లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే 6 monthsలో ఒకప్పుడు పోలీసులు కాకుండా నార్మల్గా స్కామ్ చేస్తుండే, బట్ ఇప్పుడు పోలీసులు ఆగం చేస్తున్నారు. ఫైన్లు వేసేసి దెబ్బేస్తున్నారు. ఎంట్రన్స్ ఆల్మోస్ట్ నీకు ఎట్లా అంటే, ఇప్పుడు ఎంట్రన్స్ వచ్చి నువ్వు గోవా బార్డర్ ఉంటుంది కదా, గోవా చెక్ పోస్ట్ దగ్గర ఇట్లా నువ్వు వచ్చేసి గ్యాస్ కానీ సంథింగ్ ఇంకెక్కువ ఎక్స్ట్రా పర్సన్ కానీ ఇంకేమైనా అడిషనల్ లగేజ్ తీసుకున్నాం అనుకో, దానికి ఫైన్ దొబ్బుతూ ఉంటారు. ఇక మీరు కంపల్సరీ అయితే అన్నీ ఫాలో అవ్వాల్సిందే. ఇంకా ట్యాక్సీకి అయితే డ్రెస్ కోడ్ ఇట్లా అన్ని డాక్యుమెంట్స్ ఉన్న డ్రెస్ కోడ్ ఇట్లా కంపల్సరీ కావాల్సిందే. ఒకసారి నువ్వు చూసుకోవచ్చు ఎట్లుంటారో. నేను చూపిస్తా మొత్తం ఆల్మోస్ట్ కొంచెం దూరం దానికి వెళ్ళైనా చూపిస్తా. ఐ లవ్ గోవా అని చెప్పేసి ఉంటుంది కదా, అది బాగా బీచ్ దగ్గర ఉంటుంది. కలంగుట్ బీచ్ దగ్గర ఇట్లా ఉంటుంది. నీకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట కలంగుట్ బీచ్. నీకు ఒకసారి చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఫ్యామిలీస్, లవర్స్. ఇంకో ఇది వచ్చేసి కలంగుట్ బీచ్ దగ్గర ఐ లవ్ గోవా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు బీచ్ పక్కకి అన్ని రైట్ సైడ్ పోతానేమో బాగా బీచ్, అవి ఐలాండ్స్ లెక్క ఉంటుంది. ఇక్కడ సీదా పోతే మీకు గేమ్స్, పారాషూట్ అవి ఉంటుంది. కానీ ఇక్కడ బీచ్ దగ్గర కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు, అది మాత్రం తీసుకోకు. బుక్ అవుతావు, లాస్ట్కి బొగ్గ పడుతుంది. ఫస్ట్ టైం వచ్చిన అయితే స్కామ్ అయిందని చెప్పేసి నీకు లాస్ట్ వీడియోలో చెప్పిన నేను. ఎట్లా స్కామ్ అవుతుంది తెలుసా? సింపుల్గా ఉంటుంది. వాళ్ళు వస్తారు, ఐడి కార్డ్ ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. విజిటింగ్ కార్డ్ ఇచ్చిన తర్వాత మనకు పోవాలనిపిస్తుంది. లైక్ దీనికైనా కావచ్చు, షార్ట్కే కావచ్చు, మసాజ్కే కావచ్చు. మేము మసాజ్ అని చెప్పేసి పోయినాం. బుగ్గా ఒక్కొక్క పర్సన్కి 6 ఆల్మోస్ట్ ఒక 45,000 దాకా బుక్ అయింది. అసలు స్కామ్ అయితే మీరు ఇరకకండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తా. చూసుకోవచ్చు మీరైతే. ఎంత గోవా 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 చూడండి. అంతా మొగోళ్ళగా కనిపిస్తుంది. అలా సండే అని అయింది. నిన్న మాత్రం మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఇవాళ మొత్తం అంకుల్ వాళ్ళు ఉన్నారండి. అసలు నాకు నిజంగా అర్థమైపోతలేదు. ఏం చేసరికి ఇంత కుప్పలు అమ్మాయిలు ఎవ్వరు లేరండి. మొత్తం అమ్మాయిలు ఉంటారు ఆల్మోస్ట్. నిన్న సేమ్ ఇదే టైంకి 11:30-12కి వచ్చినాం. 11:30-12కి వచ్చినాం. ఒకసారి చూడవచ్చు. 11:30-12కి వస్తే మొత్తం అందరు అమ్మాయిలు, ఫారినర్స్ వాళ్ళే ఉంటారు. ఇంకోటి ప్రైవేట్ బీచెస్ ఉంటాయి. ప్రైవేట్ బీచెస్కి వెళ్ళినాం అనుకో, మీకు మస్తు ఉంటుంది లొకేషన్. ఇట్లా ఎవ్వరు ఉంటారు, పీస్ ఆఫ్ ఉంటారు. ఇక ఫారినర్స్కి ఏంటంటే ఇక ఎవ్వరు ఉండకుండా పీస్ఫుల్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా, సో అట్లుంటారు అనమాట. అమ్మాయి వస్తుంది చూడండి. ఇట్లా కపుల్స్ ఉంటారు చూడు. చూడు ఇట్లా కపుల్స్ వస్తారు. అదే బాగా ఎంజాయ్ చేస్తారు అసలుకి. ఒకసారి చూడండి, ఇక కింద బొర్రి ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడరు ఒకసారి. ఇట్లుంటాయి అనమాట వీళ్ళతోటి. కానీ షూట్కి, ఫోటోగ్రఫీ దానికి వస్తే బీచ్ సూపర్ ఉంటుంది. ఒకప్పటికి ఆల్మోస్ట్ 6 monthsకి ఇప్పటికైతే డిఫరెన్స్ ఏంటంటే వాటర్ చాలా చేంజ్ అయిపోయింది మొత్తము. ఇంకోటి చాలా స్ట్రిక్ట్ చేస్తారు అనమాట. లోపలికి లేనేస్తారు, ఎందుకంటే చాలా మంది చచ్చిపోతున్నారు అని చెప్పేసి. ఇక బీచ్ నుండి ఇట్లా మంచిగా చిల్ అయిపోయి ఆడుకోవచ్చు మంచిగా నిమ్మలంగా. ఇగో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు గోవాకి వచ్చి. గోవాలోకి వస్తే అమ్మాయిలు తావడే కాదు, ఐలాండ్స్, బీచెస్, ఎక్స్ప్లోరింగ్, కొత్త విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అది ఇట్లా విజిట్ చేయొచ్చు. బాగుంటుంది ప్లేసెస్ అయితే. ఇగో కపుల్స్ చూడండి, కపుల్స్
లవ్వర్ తోడు వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం పక్కా డామ్ షూర్ అనమాట. ఇక ఫోటోషూట్ లెక్క అనమాట. లవర్స్ తోడు వస్తే మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ గోవాకి వచ్చేది మాత్రం లవర్స్ తోడు వస్తారు. నేను ఇంకా కాయకింగ్ వీడియో ఇట్లా పెడతా నేను, అది మొత్తం ఫుల్ వీడియో చూడండి ఒకసారి, మీకే అర్థమైపోతుంది కాయకింగ్ లా ఎంత బాగుంటుంది అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా అంకుల్స్ వస్తారు, మజా వస్తుంది భయ్, నిజంగా చెప్తున్నా మస్తు మజా అనిపిస్తుంది. మీరు మాత్రం విజిట్ చేయొచ్చు. ఫ్యామిలీ తోటి వస్తే మాత్రం అది ఇట్లా చిల్లే ఉంటది, కాకపోతే ఫ్యామిలీ లవర్ అనిపిస్తుంది కదా, అట్లా అనమాట. ఎవరికి తప్పు కనిపించకుండా మాట్లాడుతున్నా. ఇన్కేస్ తప్పు అనిపిస్తే మాత్రం సారీ. ఇట్లా చూసుకోవచ్చు, బాగుందిగా. ఇంతకు మించి అయితే ఏముండదు. ఇంకోటి ఏంటంటే బోటింగ్ అంటారు కదా, బోటింగ్ లో ఇట్లా కొంచెం స్కామ్ జరుగుతుంటాయి, చూసుకోండి. కొంచెం జాగ్రత్త ఉండి మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు. ఒకటని చెప్పేసి ఇంకోటి చూపిస్తుంటారు. మాకు అంత వర్త్ అనిపించలే అది, నేను లైట్ తీసుకుని ఇంకా నేను కనిపిస్తుంది పారాషూట్, ఇట్లా పారాషూట్ వెళ్తుంది ఇష్టమా, పారాషూట్ బనానా కొన్ని ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, స్పీడ్ బోటు అవన్నీ కాంబో ఉంటాయి అనమాట. ఆ కాంబౌండ్స్ వెళ్ళిపోవచ్చు. అది ఇలా పర్లేదు, బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. కాకపోతున్నాడు చిల్ అయిపోతుంది కాక. ఇగో ఇంకో కాక అగో, అయ్యా వా. గోవాకి వస్తే అంకులే చిల్లు ఉంటుంది, కూరలో ఏమో కానీ అంకుల్లది లవర్స్ది ఇల్లు ఉంటుంది. ఇగో వీళ్ళు, అరే వా క్యా ఆంటీ వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేస్తారు గోవాకి వచ్చి. మీరు ఎప్పుడు వస్తారా అనిపిస్తుంది నాకైతే. రండిరా గోవాకి వచ్చి చిల్ అవ్వండి రా, స్కామ్లు ఎత్తకండి రా. స్కామ్ల గురించి అయితే ఒకడైతే చెప్తా. నువ్వు వచ్చి ఎంత తాగుతావు అంత తాగి ఆరామ్సే రూమ్ లో వండి బీచ్ లో బొర్రి మూసుకొని ఇంటికి పోతే ఎటువంటి స్కాములు రావు, ఏం రావు. నాకు అదే కావాలి, ఆ తెల్లపూరి కావాలి అని చెప్పేసి పోయినాం అనుకో, బుగ్గ మాత్రం అయితే పక్కా. చూసుకొని ఒకసారి నేనే చూడాలా, మీరే చూడాలని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బిల్లా ట్రావెల్ ఫుడ్. వీడియో మాత్రం కంపల్సరీ చూడండి, ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.